భారతదేశంలో నేపాల్ తరహా ఉద్యమాలు సృష్టిస్తాం, లేకపోతే బంగ్లాదేశ్ తరహా ఉద్యమాలు సృష్టిస్తామని చెప్పే వెధవలకి అంకితమైనటువంటి అంశం ఏంటంటే, బంగ్లాదేశ్లో ఇప్పుడు రోజులో 10 గంటలు కరెంటు సప్లై ఉంది. కోత కాదు, 10 గంటల కరెంటు సప్లై ఉంది. 10 గంటలు మాత్రమే కమర్షియల్ సప్లై, 12 గంటలు ఇళ్ళకి, అంటే 12 గంటలు చీకట్లు. ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో భారతదేశం అట్లాగే ఉండేది. 2014 ముందు 24 గంటల కరెంటు ఊసి ఎవ్వడికీ తెలియదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాస్త మెరుగుపడటం అంటే 6 గంటల కరెంటు కోతలు 4 గంటలకి తగ్గించడం అనేటటువంటిది కేవలం రాజధానిలో మాత్రమే. మిగతా ప్రాంతాలన్నింటిలో 6 నుంచి 8 గంటల కరెంటు కోతలు నగరాలలో, రాత్రిపూట్ల ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో పల్లెలలో సాగుతూ ఉండేది. కరెంటు ఎప్పుడు వస్తుంది అన్నటువంటి దాన్ని అప్పట్లో ఛాలెంజ్లు విసురుకునేటటువంటి పరిస్థితి, పందాలు కాసుకునేటువంటి పరిస్థితి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, బంగ్లాదేశ్ బతుకు అట్లాగే నేపాల్ ఓవర్ యాక్షన్ చేశారు. ఇప్పుడు అగ్నిపథ్ సందర్భంలో అగ్నిపథ్ తీసుకొచ్చి సైన్యంలో భారీ రిక్రూట్మెంట్లు చేయాలంటే ఆర్థిక పరిస్థితి వర్కౌట్ కావట్లేదు. ఆ నేపథ్యంలో అగ్నిపథ్ తీసుకొచ్చి 4 సంవత్సరాలు ట్రైనింగు ప్లస్ జాబ్ వర్క్, ఆ తర్వాత కొన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళు వేరే ఉద్యోగాల్లో, అది పోలీస్ కానిస్టేబుల్లా, ప్రభుత్వ ఉద్యోగాలు, దేంట్లో ఒక దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇతర బలగాలలో చేరేటట్టు. తద్వారా భవిష్యత్తులో యుద్ధాలు అవసరమైనటువంటిప్పుడు అనేక మంది సిద్ధపడినాడు, అంటే సైన్యంలో చేసిన ట్రైనింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇది అమెరికా, యూరప్ దేశాలలో సహజంగా జరిగేటటువంటి పరిణామం. అమెరికాలో మెయిన్ జరుగుతుంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ ఇండియాలో తయారు చేస్తుంటే దాన్ని వ్యతిరేకంగా రచ్చరచ్చ చేశారు. అప్పుడు అంతే, 2019 ముందు రచ్చరచ్చ చేశారు, 2019 అయిపోయింది. అప్పట్లో నేపాల్ బిల్డప్ ఇచ్చింది. ఎందుకంటే వాస్తవంగా 200 ఏళ్ల క్రితం ఇది మనకి 200 సంవత్సరాల క్రితమే భారత సైన్యంలో సేవలు అందిస్తున్న ఏకైక దేశం నేపాల్. 200 సంవత్సరాల నుంచి, అది బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి కూడా. అయితే ఈ 200 ఏళ్ల కంటే ముందే జరిగిన ఒప్పందం కారణంగా నేపాలీలు మన ఆర్మీలో సుదీర్ఘంగా పనిచేస్తూ వచ్చారు. 1814, 1816 మధ్యలో ఆంగ్లో నేపాల్ యుద్ధం జరిగింది. ఆ సమయంలో గొర్ఖా సైనికుల శౌర్యానికి ముగ్ధులైనటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ జనరల్ డేవిడ్ అక్టర్లోని బ్రిటిష్ సైన్యంలో గొర్ఖా సైనికులు నియమించుకునేలా ఒప్పందం చేసుకున్నారు. అంటే నేపాల్కి వ్యతిరేకంగా గొర్ఖాలే యుద్ధం చేశారు బ్రిటిష్ వాళ్ళ తరఫున. అందుకని అలా యుద్ధం ముగియడానికి ముందే 1815 ఏప్రిల్లో భారత గడ్డ మీద గొర్ఖా సైనికుల బెటాలియన్ ఏర్పడింది. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశానికి నేపాల్కి బ్రిటన్కి మధ్యన ఒక త్రైపాక్షిక ఒప్పందం కూడా కుదిరింది. దాని ప్రకారం ఈ నేపాలీ బలగాల్ని బ్రిటిషు ఉంచుకుంటుంది, భారత్ ఉంచుకుంటుంది. అప్పట్లో స్వతంత్రం వచ్చాక విడిపోయేటటువంటి సందర్భంలో 4 గొర్ఖా రెజిమెంట్లు బ్రిటన్ వాళ్ళు తీసుకుపోయారు, 6 భారతదేశానికి ఇచ్చారు. ఆ తర్వాత గొర్ఖా రైఫిల్స్ అని ఇంకొక దళాన్ని భారతదేశం ఏర్పాటు చేసింది, అందులో కూడా నేపాలీలే అనమాట. ప్రస్తుతం దాదాపు 35,000 మంది నేపాలీ సైనికులు భారత ఆర్మీలో పనిచేస్తున్నారు. 132,000 మంది నేపాల్ వాళ్ళు భారత్లో పనిచేసి ఇప్పుడు నేపాల్లో బతుకుతా పెన్షన్లు అవన్నీ తీసుకుంటున్నారు చక్కగా. వాళ్ళకి భారత్దే లెక్క. వాస్తవంగా 1,000 కోట్ల రూపాయలు విదేశీ మార్గ ద్రవ్యం ఈ సైనికుల పెన్షన్లు, ఈ వ్యవహారాల కారణంగా భారతదేశం నుంచి నేపాల్కి వెళ్తూ ఉంటుంది. అయితే 2020లో కోవిడ్ టైంలో భారత సైన్యంలోకి నేపాలీ నియామకాలు ఆపేశారు. ఆ తర్వాత 2022లో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. అంటే సైనిక నియామకాలు పక్కన పెట్టి అగ్నిపథ్ తీసుకొచ్చింది. దీన్ని అప్పట్లో మన రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఎట్టా గొడవ చేశారో నేపాల్లో కూడా ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆ పథకం 1947 నాటి త్రైపాక్షిక ఒప్పందాలకి నిబంధనలకు అనుగుణంగా లేదంటూ వాదించింది. అప్పటికే ఈ రచ్చ ఉంది, చైనా బ్యాచ్ అందులో ఉన్నారు కాబట్టి. సైన్యంలో నిబంధనలు మార్చినప్పుడు మా అభిప్రాయాలు తీసుకోలేదని ఆరోపించింది. నువ్వెవడరా ఇవ్వడానికి అభిప్రాయం అని చెప్పి భారతదేశం తోసిపుచ్చింది. ఇప్పుడు నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు గొడవ చేస్తున్నారు. ఏమని, మేము భారత సైన్యంలో పనిచేస్తాము, ఇక్కడ మీరు ఎట్లా ఇచ్చేది లేదు, చచ్చేది లేదు ఉద్యోగాలంటూ. ఇప్పుడు భారత సైన్యంలో నియామకాలు కొనసాగినప్పుడు గొర్ఖా సైనికుల జీతభత్యాలు, ఇతర పరిహారం కింద ఏటా 1,000 కోట్ల రూపాయలు డబ్బులు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి అందరికి గుర్తుంది. కాబట్టి వాళ్ళు భారత సైన్యంలో పనిచేస్తామంటూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఎందుకంటే రేపు స్వతంత్ర దినోత్సవం అయ్యాక మరుసటి రోజున నేపాల్కి మన భారత ఆర్మీ చీఫ్ ధీరజ్ సేథ్ వెళ్ళబోతున్నారు, కాఠ్మండూలో పర్యటించబోతున్నారు. దీంతో పోఖారాలో ఈ ఆందోళనలు మొదలైనవి. అగ్నిపథ్ కింద భారత సైన్యంలో నేపాల్ యువతను తీసుకునేలా చర్చలు జరపాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా రాజకీయ అస్థిరత ఎదుర్కొంటున్న సందర్భంలో ఇది. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారు.
భారతదేశపు గొప్పతనం అది, భారత సైన్యం గొప్పతనం అది. ఒకప్పుడు ఇదే అగ్నిపథ్ గురించి తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళు, అలాగే నేపాల్ తరహా వాతావరణం ఇండియాలో తెస్తామంటున్నటువంటి దరిద్రులకి తెలియాల్సిన నిజం నీతి ఇది.